Hi guys, here is the review of Hide and Seek Telugu movie directed by Basirdi Rana. యశ్వంత్ శిల్పా మంజునాథ్ లాంటి వారు మెయిన్ రోల్ లో నటించారు. ఇది ఒక చిన్న సినిమాగా వచ్చి ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేసింది. సెప్టెంబర్ 21, 2024 రిలీజ్ అయింది. చాలా పాజిటివ్ రివ్యూస్ అయితే వచ్చాయి ఈ మూవీకి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఇక ఈ వీడియోలో హైడ్ అండ్ సిక్ మూవీ ఎలా ఉందనే విషయాన్ని మాట్లాడుకుందాం. ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందనే డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్, మూవీ రివ్యూస్, ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ ముందుకు తెస్తూనే ఉంటాం. అవి మీ వరకు రావాలంటే మన సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా ప్రతిరోజు క్లియర్ కట్ గా జెన్యూన్ గా మూవీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీ ముందుకు తేవాలనే తాపత్రయం మాది. మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక ఈ హైడ్ అండ్ సీక్ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వస్తే పర్లేదు, ఇట్స్ ఏ వన్ టైం వాచబుల్. చిన్న సినిమా అయినా కొన్ని సీన్స్ ప్రతి ఒక్కరిని ఇంప్రెస్ చేస్తాయి. ఆ సస్పెన్స్ క్యారీ చేసిన విధానం బాగుంది. కొత్త పాయింట్ తో తీసిన విధానం బాగుంది. హైడ్ అండ్ సిక్ మూవీ స్టోరీ ఏంటంటే, కర్నూలుకి చెందిన శివ హీరో ఒక ఆర్మీ డాక్టర్ కావాలనుకుంటాడు. తన తండ్రి, బావ ఇద్దరు ఆర్మీలో పనిచేస్తూ దేశం కోసం, అంటే ఆర్మీలోనే చనిపోతారు కాబట్టి హీరో వాళ్ళ అక్కకి తను ఆర్మీలో చేరడం ఇష్టం ఉండదు. కానీ ఏదైతే ఆ ప్యాషన్ ఉందో ఆర్మీ పట్ల హీరోకి అది వెళ్ళిపోదన్నమాట. ఒక కాలేజీలో మెడిసిన్ చదువుతూ ఉంటాడు. ఆ కాలేజీలోనే ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఫాదర్ వచ్చేసి ఒక డాక్టర్ అన్నమాట, కేకే అని చెప్పేసింది. అతను కూడా పోలీసులకు హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఒక రోజు ఒక యాక్సిడెంట్ జరుగుతుంది డెలివరీ బాయ్ది. అది అందరూ యాక్సిడెంట్ అనుకుంటారు, కానీ అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అని చెప్పింది. పోలీస్ స్టేషన్ కి ఒక లెటర్ వస్తుంది. ఆ తర్వాత ఇంకొక మెడికల్ స్టూడెంట్ ది సూసైడ్ చేసుకుంటాడు. అది అందరూ సూసైడ్ అనుకుంటారు, కానీ అది సూసైడ్ కాదు, మర్డర్ అని చెప్పింది. ఇంకొక లెటర్ వస్తుంది. ఎవరైతే ఈ కేసుల్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారో ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ ఈ కేసుల్ని సీరియస్ గా తీసుకోదన్నమాట. ఇదే సమయంలో వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. చివరికి మీడియాలో ఈ కేసుల విషయమై చాలా వైరల్ అవుతుంది. దాంతో పోలీసుల మీద ప్రెజర్ పెరుగుతుంది. ఒకానొక దశలో హీరోనే ఈ మర్డర్స్ చేస్తున్నా అని చెప్పిందే ఈ పోలీసులు భావిస్తారు. అసలు హీరోకి ఈ కేసుకి ఉన్న సంబంధం ఏమిటి? అసలు మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, అసలు వాళ్ళ మోటివ్ ఏంటి, పోలీసులు చివరికి ఈ మిస్టరీని ఏ విధంగా ఛేదించారు అనేది ఈ హైడ్ అండ్ సిక్ మూవీ స్టోరీ. ఇక ఈ మూవీ గురించి డీప్ గా మాట్లాడుకుంటే, ఈ మధ్య చాలా చోట్ల చూసాము. ఏదైతే ఈ పబ్జి ఉంది, బ్లూ వేల్ గేమ్స్, అటువంటి వాటి బాగా గేమ్స్ ట్రెండ్ అయ్యి ఎంతో మంది పిల్లలు, పెద్దవాళ్ళతో సహా, యువకులతో సహా, అంటే ఒక వయసు వచ్చిన వాళ్ళు కూడా ఈ గేమ్స్ కి బాగా అడిక్ట్ అయ్యి సొంత అమ్మ, నాన్న, అక్క, చెల్లి, ఇంట్లో వాళ్ళ ప్రాణాలు తీసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మానసిక రుగ్మతలు, మెంటలీ డిస్టర్బ్ అయిన ఎన్నో కేసుల్ని మనం చూసాము. ఆ మెసేజ్ ఏదైతే ఈ గేమ్స్ ఉందో, వీడియో గేమ్స్ ఉందో, పిల్లలపైన, యువకులపైన ఎటువంటి ప్రభావం చూపెడతాయి, చివరికి ఏం జరుగుతుంది ఈ గేమ్స్ కి అడిక్ట్ అయితే అనే ఒక మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అది చాలా బాగుంది, చాలా బాగా నచ్చుతుంది కూడా. దాంతో పాటుగా ఈ గేమ్స్ చుట్టూ ఏదైతే స్టోరీ గ్రిప్పింగ్ గా రాసుకున్నారో, ఆ మర్డర్స్ అంటూ ఎందువల్ల జరుగుతున్నాయి, ఏ విధంగా ఈ గేమ్స్ ని ముగ్గులోకి దింపుతున్నారు ఈ గేమర్స్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఆ పాయింట్ ని చూపించిన విధానం బాగుంది. దాంతో పాటుగా ఈ అసలు హత్యలు ఎవరు చేస్తున్నారు, మర్డర్స్ ఎవరు చేస్తున్నారు, ఆ మిస్టరీని, ఆ సస్పెన్స్ ని క్యారీ చేసిన విధానం బాగుంది. సినిమా కూడా అంత బాగుంటది. మూవీ ఏదో చిన్న సినిమా చూస్తున్న ఫీలింగ్ కలగదు. ఒక మంచి సస్పెన్స్ థ్రిల్లర్ చూస్తున్నాం అనే భావన, ఒపీనియన్ కలుగుతుంది చూసే ఆడియన్స్ లో. ఇక సెకండ్ హాఫ్ ఎందుకో కాస్త స్లో అయిన ఫీలింగ్ కలుగుతుంది. మళ్ళా యాజ్ ఇట్ ఈజ్ క్లైమాక్స్ బాగానే తీసారనిపిస్తుంది. మూవీ చూస్తున్నంత సేపు కూడా ఈ మడ్డల వెనక ఎవరున్నారు అనే ఒక క్యూరియాసిటీ పెరుగుతుందన్నమాట, ఆసక్తి పెరుగుతుంది. 1-2 ట్విస్టులు ఉన్నాయి, అవి కూడా బాగున్నాయి. ఇక నాకు ఈ మూవీలో మైనస్ అనిపించింది, సెకండ్ హాఫ్ లో అక్కడక్కడ కొద్దిగా ఏదో లాగ్ అయినంత ఫీలింగ్ కలిగింది. ఏదో సైడ్ ట్రాక్ కి, పక్కదారికి వెళ్ళిన ఫీలింగ్ కలిగింది. ఏదైతే గేమ్స్ సంబంధించి పాయింట్ చూపించారో ఆ పాయింట్ బాగుంది, కానీ ఆ పాయింట్ కి పురాణాలకి ఒక లింక్ అనేది చేశారు. ఒక ఆయుధంకి, ఆ పురాణాల్లో ఒక మారణ హోమం జరిగినట్టుగా, ఇప్పుడు కూడా జరుగుతున్నట్టుగా బిల్డప్ ఇచ్చారు. దానికి సింక్ అవ్వలేదనిపించింది ఆ స్టోరీకి, ఆ పాయింట్ కి, ఈ గేమ్స్ అనే ఈ కంటెంట్ కి. ఓవరాల్ గా సినిమా అయితే బాగుంది. చిన్న సినిమా చూసాము అనే ఫీలింగ్ కాదు, చిన్న సినిమా అయినా కూడా చాలా వరకు ఇంప్రెస్ చేస్తుంది. ఇక క్యారెక్టర్ పరంగా ప్రతి ఒక్కరు కూడా ఇందులో కొత్త క్యారెక్టర్సే. కానీ ఏదైతే మెయిన్ రోల్లో ఆ మెడికల్ స్టూడెంట్ గా హీరోగా నటించాడో, అతను హీరోగా చాలా బాగా పర్ఫెక్ట్ గా కుదిరాడు. అతని యాక్టింగ్ కూడా ఏదో కొత్తవాడిగా లేదు, ఏదో బాగా
మెచ్యూరిటీ లెవెల్స్ అనేది బాగా చూపించాడు. ఆ తర్వాత అంతలా ఇంప్రెస్ చేసేది ఈ మూవీలో ఏదైతే లేడీ పోలీస్ ఆఫీసర్ గెటప్ వేశారో వారు చాలా బాగా నటించారు. వారి ఎక్స్ప్రెషన్స్ కావచ్చు, మెయిన్ సీన్స్ లో అదరగొట్టారనే చెప్పాలి. ఇక రిమైనింగ్ క్యారెక్టర్స్ కూడా పర్వాలేదు. ఇంకొక పాయింట్ అంటే లీజో కే జోష్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది సినిమాకి తగినట్టుగానే. కొన్ని సీన్స్ లో అయితే పీక్స్ లో ఉంది. చాలా బాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చారనే ఫీలింగ్ కలిగింది. ఈ మూవీకి నా రేటింగ్ వచ్చేసి 2.5 అవుట్ ఆఫ్ 5. ఇక బ్రుటల్ సీన్స్, మసాలా సీన్స్ ఉన్నాయంటే అవంతా ఏం లేవు. ఫ్యామిలీతో కలిసి చక్కగా చూసేయచ్చు. ఇక ఈ హైడ్ అండ్ సీక్ మూవీ వచ్చేసి ఆహా ఓటీటీ ప్లాట్ఫామ్ లో తెలుగు లాంగ్వేజ్ లో స్ట్రీమింగ్ అవుతుంది. మీరు ఆల్రెడీ ఈ హైడ్ అండ్ సీక్ మూవీ చూసింటే కనుక మీకు ఎలా అనిపించింది, మీకు నచ్చిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి మన కామెంట్ సెక్షన్ లో. మా ఈ రివ్యూ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఎంతో అవసరం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు స్టే ట్యూన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.